మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. దాని తర్వాత తాజ్ మహల్ కూడా చాలా మంచి అవకాశం. ఎట్లా రామానాయుడు గారి దగ్గరికి నేను అంతకుముందే పర్చూర్ బ్రదర్స్ ద్వారా రైతు రాజ్యం పనిచేశాను కదా, ఆ పరిచయంతో వెళ్ళాను. ఆయన పరువు ప్రతిష్ట సుమన్ మాలాశ్రీతో ఒక పిక్చర్ చేయమన్నారు, దానికి గుహనాథన్ గారు డైరెక్టర్. సో ఆ పిక్చర్ చేసేటప్పుడే సబ్జెక్ట్ ఉంటే చూసుకో అని చెప్పి అన్నాడు. కాకపోతే నాకు కృష్ణ గారితో ముందు ఛాన్స్ వచ్చింది. అలా నేను ఆ పరువు ప్రతిష్ట సినిమా చేసిన తర్వాత కృష్ణ గారి సినిమాకి డైరెక్షన్కి వెళ్ళాను అనమాట. ఓకే. దాని తర్వాత మళ్ళీ రామానాయుడు గారు పిలిచి తాజ్మహల్ సబ్జెక్టు ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆయనకు బాగా నచ్చింది. నచ్చిన తర్వాత వెంటనే ఎవరైతే బాగుంటుందని అన్నారు. ఆయన చాయిస్ అప్పుడు హరీష్ ఉండేది. హరీష్ ప్రేమ్ ఖైదీ హిందీ తెలుగు రెండు సక్సెస్ అయింది కదా, అందుకని ఉండేది. కానీ అన్ఫార్చునేట్గా అప్పుడు కొండపల్లి రత్తయ్య ఫ్లాప్ అవటం వల్ల నేను అడిగాను, శ్రీకాంత్ బాగున్నాడు సార్, అప్కమింగ్ హీరో, అది చాలా బాగుంటాడు, నా కథకి బాగా సూట్ అవుతాడు, అగ్రెసివ్గా ఉంటుంది, అక్కడక్కడ ఫైట్స్ ఉన్నాయి, అందువల్ల అంటే నాయుడు గారు కూడా తీసుకురమ్మన్నాడు. నేనే వెళ్ళి పర్సనల్గా శ్రీకాంత్ ఇంటికి వెళ్ళి కార్లో తీసుకొచ్చి పరిచయం చేశాను. ఆల్రెడీ ఆయన చూసున్నాడు. ఇప్పుడు తను నెగిటివ్ క్యారెక్టర్స్ చేసిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అబ్బాయి గారు, ఈ పిక్చర్లన్నీ చూస్తున్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా ఓకే చేశారు. శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టరు, మ్యూజిక్ కంపోజింగ్స్ అన్నీ జరుగుతుండగా చంద్రబోసు ఇంటికి రావడం జరిగింది. అది తాజ్మహల్ ద్వారా చంద్రబోస్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్. శ్రీనాథ్ అనే కుర్రాన్ని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత నేను జనరల్గా ఏంటంటే ఎవరిని డిస్కరేజ్ చేయకుండా ఒక మాట అడుగుతా. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎన్నో పాటలు, ఎంతోమంది మహారచయితలు రాసిన పాటలు ఉంటాయి. నువ్వు ఇండస్ట్రీలో పాటల రచయితగా ఇంట్రడ్యూస్ కావాలనుకున్నావు అంటే నీలో ఒక ఇన్స్పిరేషన్ ఉండే సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా, ఒక 2-3 వినిపించు నాకు అని అన్నా. నిజంగా 3 పాటలు వినిపించాడు, 3 జోనర్స్లో. ఆ 3 పాటలు నాకు విపరీతంగా నచ్చినాయి. యూత్ఫుల్, ఒక స్పిరిచువల్ సాంగ్ ఒకటి, ఒక ఫ్యామిలీ అనుబంధంతో ఒక పాట, టీజింగ్ సాంగ్, అట్లా వినిపించేటప్పటికి నిజంగా అతనిలో సరస్వతి ఉంది. మన పిక్చర్ నేను కూడా అప్కమింగ్ కాబట్టి తను కూడా తోడు చేసుకుందాం అని చెప్పి రామానాయుడు గారికి పరిచయం చేశాను. చంద్రబోస్ని తీసుకెళ్ళి చంద్రబోస్ తీసుకెళ్తే నువ్వు రాసిన పాట నువ్వు ట్యూన్ దగ్గర కూర్చోమ్మా, కూర్చుని మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ ఏ ట్యూన్ ఇస్తే దానికి రాయమని చెప్పి అన్నాడు. చూద్దాం, నేను ఇప్పుడే చెప్పలేను, చూద్దాం అని చెప్పి అన్నాడు. నిజంగా ఆ టైంలో శ్రీలేఖ బ్యూటిఫుల్ సాంగ్ మంచు కొండల్లో చంద్రమ సందనాలు చల్లిపో, అది ట్యూను ఇచ్చింది. ఆ ట్యూన్ ఫస్ట్ చంద్రబోస్ని అడిగాను, నువ్వు ఫస్ట్ టైం పాట రాయాలనుకున్నావు, ఈ ట్యూన్ నచ్చిందా అన్న. చాలా బాగుంది సార్, ఇది హాంటింగ్గా ఉంది, హమ్మింగ్ కూడా బాగా క్యాచీగా ఉంది, తప్పకుండా రాస్తానన్నాడు. మరో రోజు మార్నింగ్కే పాట రాసుకొచ్చాడు. నైట్ అంతా ఎట్లా ఆలోచించాడు చక్కగా. సెట్టింగ్లో కూర్చున్నాం, చాలా బాగా వచ్చింది సాంగ్. బాలు గారు, చిత్ర గారు పాట పాడారు. శ్రీలేఖకి కూడా చాలా ఇష్టమైన పాట. అలాగా తాజ్మహల్లో ఎంటర్ అయ్యాడు. ఇక శ్రీహరి అప్పటికి చాలా అంటే ఇంపార్టెంట్ లేని రోల్స్ చాలా చేస్తున్నప్పటికీ మంచి ఫిజిక్, దేహదారుఢ్యం, దానిలో నాకు విపరీతంగా నచ్చాడు అతను. తనకి కాంటాక్ట్ లెన్స్ ఇవన్నీ పెట్టేసి గెటప్ వేసి మేబజ్లో డ్రెస్సు అంతా చేంజ్ చేసి ఒకసారి నాయుడు గారిని కలువు, బాగుంటావు నువ్వు, ఈ కథకి విలన్గా బాగుంటావు అంటే ఆయన వెంటనే నాయుడు గారి దగ్గరికి వెళ్తే డైరెక్టర్కి ఇష్టమైతే నాకేం లేదు, అంత చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు నాయుడు గారు. మెయిన్ దేనికైనా ఒక డైరెక్టర్కి ఇంట్రెస్ట్ లేకుండా తను ఏ పని నిజంగా చివరి వరకు అడుగుతాడు, సార్ ఇలా ఉంటే బాగుంటుంది, నమ్రతగా అడగాలి ఆయన్ని. ఎప్పుడు ఏదో హెడ్ వెయిట్గా నేను ఎప్పుడు బిహేవ్ చేసేవాడు. నాకు మొట్టమొదటి నుంచి మా గురువుగారి దగ్గర అలవాటు కాబట్టి నేను ఏది అడిగినా ప్రేమగా అడిగేవాడిని. సార్ సక్సెస్ఫుల్ ఫిల్మ్కి కొన్ని కలిస్తే బాగుంటుంది, ఇప్పుడు చంద్రబోస్ని ఓకే చేశారు, అలాగే శ్రీహరి గారు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కథకి, గెటప్ చూడండి అంటే గెటప్ చూడగానే ఆయన యాక్చువల్గా గుల్షన్ గ్రోవర్ అనుకున్నాం ఆ పాత్ర హిందీ నుంచి. ఎందుకంటే మోనికా బేడి బాంబే నుంచి వచ్చినప్పుడు గుల్షన్ గ్రోవర్తో ఆయన చాలా పిక్చర్లు చేశాడు. మంచి విలన్గా చాలా వేరియేషన్స్ ఉంటాయి అతనిలో అనుకున్నాడు. బట్ శ్రీహరికి ఇద్దామండి
అని చెప్పి బాగా రిక్వెస్ట్ చేశాను. చోటకే నాయుడు, శ్యామ్ కే నాయుడు కెమెరామెన్ దానికి. సో అట్లా ఒక అద్భుతం అనమాట తాజ్మహల్. నా కెరీర్లో ఫస్ట్ 100 days ఫిలిం, అలాగే 175 days కూడా కొన్ని సెంటర్స్లో ఆడింది. సెకండ్ ఫిల్మ్కి వచ్చేసరికల్లా మోనికా బేడిని పెట్టుకోవాలి ఆ బాంబే అమ్మాయిని అని ఎందుకు అనిపించింది? అంటే సబ్జెక్ట్ అలాంటిది. ఎందుకంటే ముందుగా ఇప్పుడు సంగవి ఉంది, సంగవిని ఫస్ట్ హీరోయిన్ అంటే నాయుడు గారు, సార్ నాకు ఒక చిన్న నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, సంగవి మన పక్కింటి అమ్మాయి లాగా ఉంటుంది, మోనికా బేడిని చూస్తే ఒక నార్త్ ఇండియన్ లుక్ ఉంటుంది. అప్పటికి అమ్మాయి పైన అవి రాలేదండి? అప్పటికి లేవు కదా, అప్పటికి లేదు, జస్ట్ కాంటాక్ట్స్ లో ఉంది. మనకు తెలియదు అవన్నీ, మనకు అనవసరం. ఎందుకంటే ఆవిడ మన పాత్రకి ఎంత బాగుంటుంది అనేది ఆలోచిస్తాం తప్ప ఆవిడ బ్యాక్గ్రౌండ్ మనకి ఎందుకండి. అప్పటికి నాకు అబూ సలీంతో సంబంధాలు ఉన్నాయని నాకు తెలియదు. నేను బాంబే వెళ్ళిన తర్వాత నాయుడు గారు నన్ను, సచిత్ర సూర్యనారాయణ గారు అడవి రాముడు ప్రొడ్యూసరు, ఆయన్ని కూడా ఇద్దరిని కలిసి మోనికా బేడిని బుక్ చేయడానికి వెళ్ళామన్నమాట. వెళితే అమ్మాయి ఈ తెలుగు లాంగ్వేజ్ నాకు తెలియదు, నేను యాక్ట్ చేయను, రీజనల్ లాంగ్వేజ్ నేను యాక్ట్ చేయను అని చెప్పి మాట్లాడేటప్పటికి నాయుడు గారికి కోపం వచ్చింది. ఏమయ్యా, నేను వెళ్తే కాజోలు, కరిష్మా కపూర్ వీళ్ళందరూ వచ్చి హోటల్ దగ్గరికి వచ్చి నాతో చేస్తారు, ఈ అమ్మాయి ఏంటి అలా మాట్లాడుతుంది, అవసరం లేదు, మనం సంగవిని ప్రొసీడ్ అవుదాం అని అన్నాను. సో నేను అన్నాను, నేను ఒక్కసారి వెళ్ళి వస్తాను సార్, మన పాత్రకి బాగుంటుంది అమ్మాయి అని చెప్పి నేను అమ్మాయి సురక్ష అనే పిక్చర్ చేస్తుంది. ఆ సురక్షలో నేను సచిత్ర సూర్యనారాయణ గారు ఇద్దరు కలిసి వెళ్ళి అమ్మ ఇది రామానాయుడు గారు అంటే ఎవరు, ప్రేమ్ నగర్ ఇలాంటి సినిమాలు తీసిన గొప్ప నిర్మాత, స్టార్ ప్రొడ్యూసర్ అంటాం మేము, ఆయన బ్యానర్లో యాక్ట్ చేయటమే అదృష్టం అని కరిష్మా కపూర్, కాజోల్ లాంటి వాళ్ళు ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు. అసలు నువ్వు ఆ బ్యానర్లో తాజ్మహల్ చేస్తే ఇది పోర్ట్ఫోలియో ఫిల్మ్ అవుతుంది, తాజ్మహల్ ఈజ్ వరల్డ్ వండర్, ఇది తప్పకుండా నువ్వు యాక్ట్ చేయాలి అని అంటే తను సాఫ్ట్గా నేను వచ్చేస్తాను, నాయుడు గారిని కలుస్తానని చెప్పి వచ్చింది. ఆవిడని చూడగానే నాయుడు గారు కూడా చాలా బాగుందా, జయప్రద ఒక జూనియర్ జయప్రద లాగా చాలా బాగుందని చెప్పి పాత్ర కూడా సూట్ అవుతుంది. ఎందుకంటే ఈ కథలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్లో ఆ రిప్లికాస్ అమ్ముకునే అమ్మాయి, తాజ్మహల్ చిన్న చిన్న బొమ్మలు చేసుకుని అమ్ముకునే అమ్మాయి, ఈ అమ్మాయికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది ఇంటర్వెల్కి కానీ తెలియదు. అందువల్ల ఆడియన్స్కి ఈ అమ్మాయి నార్త్ ఇండియన్ లుక్, ఒక ముస్లిం కమ్యూనిటీలో ఉన్న అమ్మాయిలాగా ఒక ఆడియన్స్ని మెస్మరైజ్ చేసాం ఆ టైం. కరెక్ట్ ఇంటర్వెల్కి శ్రీహరికి తెలుస్తుంది ఈ అమ్మాయి, అది శ్రీహరి క్లైమాక్స్లో తెలుస్తుంది. అప్పుడు బాగుంటుంది, నార్త్ ఇండియన్ లుక్ ఉంటుంది, సింపతి వస్తుంది అమ్మాయి ఫేస్లో, సింపతి మంచి, అమ్మాయి కళ్ళమ్మ నీళ్లు కార్చిన సింపతి ఉంటుంది. సో డ్రామా కూడా అంతే కదా, ఆ అమ్మాయి మళ్ళీ ఎత్తుక్కుంటూ హైదరాబాద్ రావటం తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, అలా దానికోసం అమ్మాయిని సెలెక్ట్ చేసాం అన్నమాట. ఉషాకరణ్ మూవీస్లో మీరు అంతకుముందు అక్కినేని నాగేశ్వరరావు గారితో వర్క్ చేసిన దాని రికమెండేషన్ వల్ల వచ్చిందా మీకు ఒక సినిమా? అది లేదండి, లేదు. అప్పుడు నాకు సినిమాలు వరుసగా చేస్తుండేవాడిని కదా. ఇప్పుడు కథ నచ్చకనా మీరు రిజెక్ట్ అంటే? సబ్జెక్టు ఆర్టిఫిషియల్గా ఉంది, మార్పులు చేయలేరు అంటే ఎంతో చేయాలి కదా, ఎంతో చేయాలి. అంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారి బంగారు కుటుంబం ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు వేలెత్తి చూపించలేము ఒక ఫ్లా కూడా. కొన్ని ఏంటంటే ఇబ్బందిగా ఉంటాయి. ఒక ఏఎన్ఆర్ లాంటి హీరో దొరికి, రామోజీరావు గారు లాంటి ప్రొడ్యూసర్ దొరికినప్పుడు నేను ఎలాంటి కథ చేయాలి, అందుకని నేను సింప్లీ అవాయిడెడ్. బట్ నేను తర్వాత ఒక సినిమా నీ ప్రేమకై అని ఒక సినిమా తీసుకెళ్ళి సార్ మీ పక్కన నేను సినిమా చేయాలంటే ఇట్లాంటి సినిమా చేయాలి సార్, ఒక యూత్కి మంచి మెసేజ్ కూడా ఉంది ఈ సినిమాలో అని చెప్పాను. అన్ఫార్చునేట్లీ ఆయనకు నచ్చలే, ఆ టైంలో ఆయనకు నచ్చలే. సరే మీకు నచ్చలేదు కదా సార్, నేను స్క్రిప్ట్ బాగుంది, నేను ఒకసారి వేరే వాళ్ళతో చేసుకోనా అన్న. నాకు నచ్చింది, ఎందుకు తీసుకెళ్ళన్నాడు. నాకు వెంటనే రామానాయుడు గారికి ఆ కథ నచ్చింది. నీ ప్రేమకైనా అబ్బాస్ వినీత్ నిజంగా ఆ రోజుల్లో అంత స్పోర్టివ్ ఉండేవాళ్ళు. ఇది ఆబ్లిగేషన్ అంటే అది ఉండేది కాదు కదా. నచ్చింది మన దగ్గర ఎందుకు, పాపం అతను బాగుపడతాడు చూద్దాం, అతనికి నమ్మకం ఉందని ఇచ్చారు ఆయన. నాకు నంది అవార్డు వచ్చింది.
కేఎస్ ప్రకాశ్రావు బంగారు పథకం వచ్చింది ఆ పిక్చర్కి. ప్రేమనగర్ తీసిన డైరెక్టర్ లాంటి ఒక బంగారు పథకం అంటే నిజంగా వెరీ థ్రిల్డ్ అనమాట. అందువల్ల నాకు ఒక ఆత్మగౌరవంతో నేను చేసుకుంటూ వెళ్తున్నా. వదులుకున్న బ్యానర్స్ కూడా చాలా మంచి బ్యానర్స్. కరెక్టే, దానికి ఆల్రెడీ కమిట్మెంట్ అయిన ప్రాజెక్ట్ దగ్గరకు వస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఇలాగే కూర్చుని ఆయనకి టైం కేటాయించకుండా రామోజీరావు గారు లాంటి నిర్మాతకి ఆ డైరెక్టర్ ఆ సినిమా చుట్టూ తిరుగుతున్నాడని మధ్యవర్తులు చెప్పే అవకాశం ఇవ్వకుండా. నాట్ ఓన్లీ అది కాదు, ఇప్పుడు మరి కళ్యాణ్ రాముడు తీసుకుందాం, రామ్ ప్రసాద్ గారికి సూపర్ హిట్ కరెక్ట్ కళ్యాణ్ రాముడు. నాకు ఆ పాయింట్ దగ్గర నేను కనెక్ట్ అవ్వలే. ఒక హీరో ఇంటికి ఏ ఆడది వచ్చినా చచ్చిపోతుంది, ఒక సెంటిమెంట్ ఉంది ఆ ఇంటికి అనేటప్పటికి నేను దాని మీద అంత ఫోకస్ చేయలే. ఇంకా తర్వాత ఏంటంటే నేను చిన్న అక్కడ మార్పులు అడిగా నేను, ఎవరు మన బెల్లంకొండ సురేష్ గారిని, ఇది ఎందుకు ఆ పాయింట్ని నేను కొంచెం మార్చుకుంటానంటే లేదు ఉన్నది ఉన్నట్టు తీ అన్నాడు. సరే సార్, ఎందుకు మనకి అంత అవసరం లేదు, ఫ్రెండ్లీగా మనం విడిపోదాం, రూపాయలు చేస్తారులేండి అని. అలాగే కొన్ని బ్యానర్స్